అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు మనం పానకం తయారు చేస్తాం కదా. సో పానకం ఎలా తయారు చేయాలి, ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం రండి. పానకానికి కావలసిన పదార్థాలు: వాటర్, బెల్లం తురుము, మిరియాల పొడి, యాలకుల పొడి మరియు తులసి ఆకులు. మనం కొద్దిగా వాటర్ తీసుకున్నాం. ఈ వాటర్లో ఈ బెల్లం తురుము వేసి బాగా కరిగించాలి. బెల్లం తురిమి వేస్తున్నాం కాబట్టి వాటర్లో త్వరగానే కరిగిపోతుంది. సో ఇలా వాటర్లో బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇలా పానకంలో ఇవన్నీ యాలకుల పొడి, మిరియాల పొడి బాగా మిక్స్ అయిన తర్వాత తులసాకులు కూడా వేయాలి. సో అంతే, పానకం రెడీ. ఇలా తయారు చేసిన ఈ పానకాన్ని స్వామివారికి సమర్పించాలి. శ్రీరామనవమి రోజు మాత్రమే కాకుండా ఈ పానకాన్ని వేసవికాలం అంతా సేవించండి. ఆరోగ్యంగా ఉండండి.